ఇలా నేను చేసిన విధంగా ఒక్కసారి టమాటా చారు చేసుకొని తినండి. మళ్ళీ చేసుకుంటారు మీరు. ముందుగా ఒక 4, 5 టమాటాస్‌ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అట్లనే ఒక 2 స్పూన్స్ వరకు కారం, 2, 3 పచ్చిమిర్చిలు వేసి బాగా బాయిల్ చేయాలి. ఇది బాయిల్ అయ్యేలోపు పక్కన రోట్లోకైనా లేకపోతే మిక్సీలోకైనా ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కల్లుప్పు వేసి మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు టమాటాలు ఇలా మంచిగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా స్మాషర్‌తోని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్‌లోకి తాలింపు గింజలు వేసుకోవాలి. అదే అండి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అట్లనే మినపప్పు ఇవన్నీ యేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నా రితు తల్లి నేను వేస్తా, నేను వేస్తా అని చెప్పి తీసుకొని తను కూడా వేస్తుంది. మనం వర్క్ చేస్తుంటే చిన్నపిల్లలు కూడా దాంట్లో పార్టయితే చాలా బావుంటుంది కదా! ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అట్లనే ఇందులోకి ఒక 2 రెమ్మలంత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చూడాలి. మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యే టైంలోకి ఇప్పుడు టమాటా చారు వేయాలి. ఇలా ముందుగా రుబ్బపెట్టుకున్న టమాటా చారు కూడా వేసుకొని, అందులోకి 1 గ్లాస్ అంత వాటర్ కూడా పోసుకొని, బాగా కలుపుకొని హై ఫ్లేమ్‌లో బాగా మసలనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకొని మసలనివ్వాలి. లాస్ట్‌లో కొత్తిమీర యేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. నా రీతు తల్లికి టమాటా చారు చాలా బాగా నచ్చిందంట. ఇలా వేడి వేడి అన్నంలోకి టమాటా చారు యేసుకొని తింటే చాలా బావుంటుంది. జ్వరం వచ్చినప్పుడు గానీ, నోరు చేదుగా ఉన్నప్పుడు గానీ ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ ఎండలో ఎక్కువ చారులకే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. మా రీతు ఇక్కడ మనకే కాదు మన వీడియో చూసే వాళ్ళు కూడా తినాలి కదా పిన్ని, వాళ్ళకి కూడా చూపియు అని చెప్పి చెప్తుంది. అంతే ఇక ఈజీ అండ్ టేస్టీ టమాటా చారు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయురు కదా అందరికీ. ఉంటా మళ్ళా బాయ్.